మరి తదుపరి కార్యక్రమం ఏంటి అంటే బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ చైర్మన్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ మన పత్రిజీకి ఎంతో ఇష్టమైన మాస్టర్ శ్రీ శ్రేయాన్స్ డాగా గారు, వారు బ్రెత్ వర్క్ అలాగే మేనిఫెస్టేషన్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మానవులందరూ కూడా వారి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని తెలుసుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు మనకి మేనిఫెస్టేషన్ మీద కూడా ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు. వారికి గట్టిగా కరతాళధ్వనులు తెలియజేసుకుంటూ శ్రేయాన్స్ డాగా మాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం కరతాళధ్వనులతో. ఇంకా గట్టిగా వారి ఇక్కడికి వచ్చే వరకు మనం కరతాళధ్వనులు చేస్తూనే ఉంటాం. आप लोग सबको मेरा आत्मवंदन. थैंक यू. అందరికీ నా ఆత్మవందనాలు. सो दोस्तों, आज मैं ध्यान और मैनिफेस्टेशन का जो क्या लिंक है उसके बारे में बात करना चाहूंगा. ఈ రోజు మిత్రులారా, నేను ధ్యానము మరియు మేనిఫెస్టేషన్ మధ్య సంబంధం ఏమిటి అనే విషయం మీద మాట్లాడబోతున్నాను. तो करीब आधी घंटा बात करेंगे. आई विल डू अ टॉक एंड देन 1 घंटा फिर हम ध्यान करेंगे. 1 घंटा आनापानसति ध्यान वापस कर. ఒక అరగంట సేపు మనం ఈ అంశం మీద మాట్లాడుకుందాము. ఆ తర్వాత ఒక గంట దాని మీద మీకు సాధన చేపిస్తాను. तो दोस्तों, 7.9 बिलियन पीपल है इस धरती पे, और हम सब जितने भी लोग हैं, हम सबकी एक ही कॉमन इच्छा है, एक ही कॉमन चेष्टा है. हम क्या चाहते हैं? మనం 7,70,00,000 మంది జనాభా ఉన్నాం. మనందరికీ చాలా కోరికలు ఉన్నాయి. అయితే మనకి అసలు ఏం కావాలి? మన కోరిక ఏంటి? So we're all looking for one common thing, that is happiness. That is peace, love. That is a common thing we are all chasing for, happiness, right? మనందరికీ కావాల్సినటువంటి మనమందరం దేని వెనకాల పడుతున్నాము అంటే, దేనికోసం ఇంత తాపత్రయపడుతున్నామంటే అది ఆనందము, శాంతి మరియు ప్రేమ. And we believe that happiness lies outside of us. If I get a good house, I'll be happy. If I get a new car, I'll be happy. If I get a new life partner, I'll be happy. If I go on a holiday, I'll be happy. So we keep depending our happiness something outside. మనం ఆనందాన్ని బయట వెతుక్కుంటూ ఉంటాము. నాకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరికితే నేను ఆనందంగా ఉంటాను, నాకు మంచి కార్ దొరికితే నేను ఆనందంగా ఉంటాను, నేను బయట ట్రిప్స్కి వెళ్తే, విహారయాత్రలకు కూడా వెళ్తే నేను ఆనందంగా ఉంటాను అని ఆనందాన్ని బయట కోరుకుంటూ ఉంటాము. And because we get happiness, we think that we get that temporary happiness outside, we get attached to those things, to people, places, situations, things or people. We get attached to them because we find some happiness outside for some time. మనకి అది టెంపరీగా ఆనందం బయట విషయాల నుండి దొరకడం వల్ల వాటికి మనం అటాచ్ అయిపోతూ ఉంటాము. సో కొంతవరకు క్షణికమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ అదే నిజమైనటువంటి ఆనందం అని భావిస్తూ ఉంటాము. But the problem is, what gives you happiness can also have the same power to give you pain or suffering, right? Because in the absence of that thing, if the thing is no more there, or in the expectation of that thing, you are stressful. Oh, when I'll get that, or the fear of losing it, becomes a source of sorrow, source of pain. So what holds the power to give as much of happiness also holds the power to give you that much of suffering or pain. ఈ బయట వెతుక్కునే ఆనందం వల్ల, అది క్షణికమైనది అవ్వడం వల్ల ఏదైతే మనకి ఆనందాన్ని ఇస్తుందో అదే బాధని కూడా ఇస్తుంది, అదే బాధకి కూడా కారణం అవుతుంది. एक आप गाड़ी, you buy one car, you feel so happy, but next day if somebody steals that car, you are in pain, you are in sorrow. సో ఈ క్షణికమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అది మనకి అందనప్పుడు వాటిని
కోల్పోతాము లేదా అందినప్పుడు కోల్పోతాము అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక కారు కొనుక్కున్నారు, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, మీకు తర్వాత వెంటనే అమ్మో ఇది ఎవరైనా దొబ్బేస్తే అనేటువంటి ఒక భయం ఉంటుంది. సో ఎక్కడైతే ఈ క్షణికమైన ఆనందం ఉంటుందో అక్కడే దాన్ని కోల్పోతాము అనేటువంటి భయం కూడా ఉంటుంది. The problem with finding happiness outside is whatever you are attached to, whatever you are dependent on happiness outside is all temporary. Today it is there, tomorrow it may not be there. The very basic nature is impermanence. సో మనకి Like a water bubble, it may come today and it disappears. Like సో బయట వెతుక్కునేటువంటి ఆనందం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. అది క్షణికమైనది, అది శాశ్వతమైనటువంటి ఆనందము కాదు. and what get attached to the world of things, what get attached is our identity, our ego, our personality self. Right? మనం బయట నుంచి వెతుకుతున్న ఆనందంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా దానికి జోడిస్తూ ఉంటాము. దానివల్ల మనకి అహం అనేది పెరుగుతూ ఉంటుంది. And because that identity gets attached to it, so it develops some form of resistance, some form of negative emotions. Anytime you go through a challenging situation in your life, or situation is not happening as per your expectation, you feel anger, you feel frustrated, you feel anxiety, guilt, shame. So all negative emotions are some form of resistance to non-acceptance to the current moment, non-acceptance to what it is. సో మనం బయట విషయాలలో ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే మనలో అహంభావం పెరుగుతుంది. ఈ అహంభావం వలన లోపల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ప్రస్తుత క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోతుంటాము. ఈ వ్యతిరేకత వల్ల, ఈ అనంగీకార భావన వలన మనకి కోపము, ద్వేషము లేదా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి భావోద్వేగాలకు మనం లోనవుతూ ఉంటాము. When we go to sleep, we forget the world. And because we forget the world, all the resistance also drops away. All the negative emotions also drops away. Because of what is not happening according to our expectation, or because of the problems we are facing in the life, the problem disappear when we go to sleep. And we are happy. When we get up, we are happy. But the moment you get up, the moment you check our mobile phone, all the problems starts coming back. Because again we remember our identity. Oh, I am a father, I am a mother, I am a business person. Oh, my child is going through a problem. Oh, there's a problem with my marriage. And again all the negative emotions comes back. మనం నిద్రపోతున్నప్పుడు మన యొక్క ఐడెంటిటీని మర్చిపోతాము. హాయిగా అన్నిటినీ వదిలేసి మనలో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకుంటాము. కానీ మళ్ళీ నిద్ర లేచిన తర్వాత యథాతథంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ, మన సమస్యలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాకు పిల్లల చదువు సమస్యలు, లేకపోతే రిలేషన్షిప్స్, బాంధవ్య సమస్యలు, లేదా రకరకాల మన రోజు సమస్యలు మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. That means the problem exists because of our thoughts. Because we think, therefore I am. Rene Descartes said, one Western philosopher, he said, I think, therefore I am. Because you think, you affirm your identity, your personality self. And because you affirm your identity, you identify with the challenges, the problem, and then the negative emotion. So in order to drop the problem, in order to forget the problem disappears the moment you forget who you are, your identity. సో ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటి అంటే మనిషి యొక్క ఆలోచన. సో ఒక గొప్ప తత్వవేత్త ఏమన్నారు అంటే, మీరు ఉన్నారు అంటే అర్థం మీరు ఆలోచిస్తున్నారు అని. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఐడెంటిటీని మర్చిపోతామో అప్పుడు మనం ఆనందంగా ఉండగలము. And the moment we forget our thoughts, the moment our thoughts stop, the moment we stop thinking, moment we are in a state of no mind, nothing, every problem disappears, right? Because you are not thinking. You don't think, so there is no problem. ఎప్పుడైతే మనం
ఆలోచనలు నిలిపివేస్తామో, ఎప్పుడైతే మన మనస్సు శూన్యం అవుతుందో అప్పుడు మన సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. ఎందుకంటే సమస్య మన ఆలోచనలతో మొదలవుతుంది. And that is what we learned from Gautam Buddha. That is what we learned from Patriji. Anapansati. How to make your mind empty. The moment you make your mind empty, you'd lose your identity, your personality self. When you lose your identity, you drop all resistance. All resistance to existence goes away. And then something magical happens. You connect, when the absence of all resistance, you connect to your consciousness, your pure consciousness, your state, your real state, your true nature, which is pure love, pure joy, pure happiness, which is Satya Chit Anand. సో అదే మనకి గౌతమ బుద్ధుడు కావచ్చు, బ్రహ్మర్షి పత్రిజీ కావచ్చు, ఇదే నేర్పిస్తున్నారు. ఏంటి అంటే మనం ఆనాపానసతి ధ్యానం చేసినప్పుడు, మన మనసు శూన్యం అయినప్పుడు మనం అసలైనటువంటి ఆనందాన్ని పొందుతాము. మన ఐడెంటిటీ మొత్తాన్ని మరిచిపోతాము. అప్పుడు సచ్చిత్ ఆనందాన్ని మనం అనుభూతి చెందుతాము. Because that is our true nature. Our true nature is of joy, happiness, love, freedom. Freedom is when you lose your identity. Oh, I am a spiritual teacher. Oh, I am a businessman. Oh, I am a father or a mother. Any more identities, more limited you become. More restricted you become. The more you practice losing your identity, becoming nobody, nothing, nowhere, no place, no time, the more freedom you feel, because you become pure consciousness. That consciousness is not bound by anything. It is eternal. It is the source of all joy, all happiness. సో మనిషి యొక్క స్వస్థితి ఏంటి అంటే ఆనందంగా ఉండడము, స్వేచ్ఛతో ఉండడము. అలా కాకుండా మన యొక్క పరిస్థితుల్ని మనం సంకోచించుకున్నప్పుడు వారు ఆనందంగా ఉండలేరు. ఎప్పుడైతే మనం ఐడెంటిటీస్ యాడ్ చేసుకుంటూ పోతామో, నేను ఒక తండ్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక ఉద్యోగిని, అవి మనల్ని మనం బంధించుకుంటున్నట్లు. అలాంటప్పుడు నిజమైనటువంటి ఆనందం ఉండదు. మనం ఎంతైతే మన యొక్క ఐడెంటిటీని వదులుకుంటూ వెళ్తామో, మనం శూన్యం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాము. ఆ శాశ్వత ఆనంద స్థితిని మనము అనుభూతి చెందుతాము. And when you experience your consciousness, when you experience that infinite joy, that pure love, joy, then you realize, oh, the treasure is within us. As Jesus said, the kingdom of heaven is within you. Right? You realize that what I was looking for outside is already there within me always. It was always there within me. Then the search for happiness outside disappears. It goes away. సో ఈ శాశ్వతమైనటువంటి ఆనందము మనలోనే ఉంది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు స్వర్గరాజ్యము మన లోపలే ఉంది అనే విధంగా ఆ ఆనందాన్ని మనం మన లోపల, ఆ యొక్క నిధిని మనం కనుగొన్నప్పుడు మన అంతరాలలో, అప్పుడు మనం ఆ శాశ్వత ఆనందాన్ని చేరుకుంటాము, తెలుసుకుంటాము, అనుభూతి చెందుతాము. So you realize you become truly Atmanirbhar. Because you realize that why to depend on something, why to depend on your happiness or something which is temporary. And for which the thing may be temporary or the happiness may be temporary. So why depend on something which is so temporary? Why not depend on something which is your pure consciousness, which is permanent, which is eternal, right? Which was always there and which will always be. Beyond your body, beyond your identity. So then your relationship with outside changes. Everything changes outside. When suppose when you have only 1,000 rupees if you're earning. If you're earning 1,000 rupees from outside, 1,000 rupees had so much of value. But when you connect to your inner being, and if you're earning in crores, then the 1,000 rupees loses its value. It is not so important now. Because you can earn so much from your own source. So it is like that. When you connect to your consciousness, you find the treasure of joy within. Then your relationship with outside anything fades away.
वो है तो अच्छा, नहीं है तो अच्छा. If it is, it's good if it happens, and it's good if it doesn't happen. And that is the powerful place to be. సో ఎప్పుడైతే ఆనందం మన లోపలే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తామో బయట మనకి లభించేటువంటి ఆనందం క్షణికమైనది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక బయట ప్రపంచం మీద మనం డిపెండ్ అవ్వడం మానేస్తాము. ఎందుకంటే మన లోపలే అనంతమైనటువంటి ఆనందం ఉంది. మనకి ఒకవేళ బయట నుంచి 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, మనం సంతోషిస్తాము. కానీ మీ లోపలే 1 కోటి రూపాయలు సంపాదించగలిగేటువంటి పొటెన్షియల్ ఉంది అని మీకు తెలిసినప్పుడు ఆ బయట 1000 రూపాయల కోసం మీరు ఆశిస్తారా? ఎందుకంటే 1 కోటి రూపాయలు సృష్టించగలిగేటువంటి కెపాసిటీ మీకు ఉంది. అదే విధంగా మీ లోపల ఎంతో అనంతమైనటువంటి మీ కాన్షియస్ లో ఎంతో ఆనందం ఉంది, ఎంతో ఆ స్వస్థితి మీకు అర్థమైనప్పుడు, మీ మీద మీరు డిపెండ్ అయినప్పుడు బయట విషయాల గురించి ఆలోచించడం కానీ వెంపర్లాడడం కానీ మానేస్తారు. Now, when you change the equation, when you find your happiness from inside out, something magical starts become to happen. You change your vibration. You change your emotions. When you change your emotions, instead of feeling negative emotions, survival-based emotions, fear-based emotions, now you feel joy, you feel love, you feel happiness for no reason. You're just happy for no reason. And when you feel that, that becomes your vibration. సో ఎప్పుడైతే మనం మన లోపల ఉన్నటువంటి ఈ ఆనందాన్ని అనుభూతి చెందుతామో మన యొక్క జీవన విధానమే మారిపోతుంది. మనం ఇక భయం ప్రేరిత జీవన విధానం నుండి ఆనందము మరియు ప్రేమ ప్రేరిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం మొదలు పెడతాము. ఎప్పుడైతే మన లోపల నుంచి ఆ ఆనందము మరియు ప్రేమతో నిండినటువంటి వైబ్రేషన్స్ వస్తాయో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మారిపోతుంది. మన బాంధవ్యాలలో కూడా ఎంతో మార్పు వస్తుంది. Now, we are all governed by one law. One common law which governs all of us is law of attraction. What does the law of attraction says? Law of attraction matches your vibration. So, how you think electrically and how you feel magnetically, you broadcast an electromagnetic signature into the quantum field, and then the universe matches that vibration. So, according to your vibration, you'll attract things into your life. ప్రతి ఒక్క మనిషి ఆకర్షణ సిద్ధాంతంలో భాగమే. మీ వైబ్రేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో మీరు అటువంటి వ్యక్తులను అటువంటి పరిస్థితులను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. Because we are all governed by law of attraction, but even though we think positive, many times we are able to think positive, but we are feeling negative. We are thinking abundance, but we are feeling lack. We are thinking of a great relationship, but we are feeling hurt. So that's why we are not able to change our vibration. Because our vibration, it is our feelings. The secret is the feeling. Only when you feel according to what you think, only when you feel those elevated emotions, those powerful positive emotions, pure positive emotions, then you can change your vibration. And meditation is a powerful tool to directly change your emotions. సో చాలా మంది అంటుంటారు, నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, నేను అంతా సకారాత్మకంగానే ఆలోచిస్తున్నాను, నా ఆలోచన అంతా పాజిటివ్గానే ఉంది, కానీ నా జీవితంలో నేను నకారాత్మక పరిస్థితులను ఆకర్షిస్తున్నాను అని. దానికి కారణం ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచించిన మన భావం మాత్రం నెగిటివ్గా ఉంటుంది. మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నకారాత్మకంగా వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఆలోచన మాత్రమే కాదు, అసలు సిసలైనటువంటి రహస్యం మన భావన, మన అంతరంలోంచి మనం వెలువడుతున్నటువంటి భావన. దాన్ని మార్చుకుంటే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. So yad bhavam tad bhavti. Right? What you feel about is what you bring about in your life. Your feelings are like a prayers. Whatever your feeling is, that means that is what you are praying to the universe. Means that is what you are worthy of receiving into your life. So what is important to transform yourself emotionally, right? That is the key. And that is what happens with meditation. When you empty your mind, when you drop all resistance, when you connect to your source, your conscious being,
your pure consciousness, you are transformed, you come back being transformed emotionally. యద్భావం తద్భవతి. మనం భావం ఏ విధంగా ఉంటే మన యథార్థము కూడా అదే విధంగా ఉంటుంది. సో ముఖ్యమైనది ఏంటి అంటే మన భావము, మనం ఏ విధంగా మన భావోద్వేగాలని వ్యక్తపరుస్తాము. ఇలా వీటిని పరివర్తన చెందడానికి మనం ఉపయోగించేటువంటి ఒక అతి శక్తివంతమైనటువంటి టూల్ ఏంటి? ధ్యానము. And that is why with pure meditation, just with Anapanasati, you are able to manifest whatever you want in your life, because your vibration changes and you are able to, you get things even without asking for. Whatever is your vibration, that means that is what you are worthy of receiving. So the universe starts giving you, matching your vibration. When you are happy for no reason, universe says, oh, you are happy? Oh, let me give you more of things which will make you more happy. When you are feeling thankful or grateful, the universe says, oh, you are thankful? So let me give you things, more things which you are thankful about. So important is to hold that right emotions. How do you hold that right emotions? Throughout the day. సో ఆనాపానసతి ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉంటాము. సో ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ మారిపోతాయి. అప్పుడు యూనివర్స్ మనకి, విశ్వం మనకి, ఓ ఇతను ఆనందంగా ఉన్నారు, అయితే ఇంకా ఆనందంగా ఉండే విషయాలు వీరి జీవితంలోకి ఇద్దాము అని మన జీవితాన్ని ఆనందమయం చేసేస్తుంది ఈ విశ్వం. సో కాబట్టి మన యొక్క వైబ్రేషన్ అనేది చాలా ముఖ్యం. దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే ఆనాపానసతి ధ్యానం ద్వారా. So good thing is meditation is a great starter. We are able to, when we get up from meditation, we feel so happy, so joyful. But the problem starts once we face the world again. We face the same mother-in-law, same business problem, same traffic jam, and then the same resistance again comes back. So what is important is, one is meditation and second is awareness. To be aware throughout the day. Anytime any resistance coming up, you need to again come back, withdraw and again connect to your source. Connect to your inner being so that the resistance melts away. And be in that state. How can you maintain that state throughout the day? That is important. సో ధ్యానం చేస్తున్నప్పుడు మనందరికీ చాలా బాగుంటుంది, ఆనంద స్థితిలో ఉంటాము, ప్రేమతత్వం, కరుణతత్వం అన్నీ ఉంటాయి. కానీ అసలు సిసలైన సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, మనం ప్రపంచాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు, మళ్ళీ అదే అత్తగారు, అదే ట్రాఫిక్ జాము, అదే సమస్యలు, అదే బిజినెస్ ఇష్యూస్. సో ధ్యానంతో పాటుగా మనకి కావాల్సింది ఏంటి అంటే ఎరుక. ప్రతి క్షణం ఆ ఎరుకతో మనం జీవించినప్పుడు మనలో వస్తున్నటువంటి వ్యతిరేకతలు మనం గమనించగలుగుతాము. అలా గమనించినప్పుడు తిరిగి మనతో మనం ఏకమై, అనుసంధానమై మళ్ళీ ఆ యొక్క ఆనంద స్థితిని పొందేటువంటి అవకాశాన్ని మనం ఏర్పరచుకుంటాము. కాబట్టి ధ్యానము ఉండాలి. ప్రతిరోజు మనం జీవన విధానంలో ఎరుకను కూడా అలవర్చుకోవాలి. So meditation is a great tool to generate the right frequency, right emotions, right momentum, to find that source within. But it is important, but once we get that momentum, it is important to maintain that momentum throughout the day. Otherwise it is like you're eating organic breakfast and then having junk food throughout the day. Then it is not going to make you healthy. సో ఈ రోజంతా అదే స్థితిని మనం అనుభూతి చెందుతూ ఉండడం ఎంతో ముఖ్యం. ధ్యానంలో ఉన్నంతసేపే కాదు, రోజంతా ఆనంద స్థితి ఉండాలి, ఎరుక స్థితి ఉండాలి. లేదు అంటే ఉదయం చక్కగా మొలకలు ఇలాంటి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుని తర్వాత బయటికి వెళ్ళి సమోసాలు ఇవన్నీ తిన్నారు అనుకో, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. అదే విధంగా రోజంతా కూడా ఆ ఆనంద స్థితిలో ఉండాలి అంటే మన మూలాలతో మనము అనుసంధానం అవ్వాలి, మన లోపల ఉన్నటువంటి ఆనంద స్థితితో మనం ఏకం అవ్వాలి. So awareness, Buddha said awareness is the key agent for change. Right? So awareness is the key. Any time you develop any small resistance, any negative emotion, just become aware.
Because that is what you are going to manifest in your life. So at that moment itself, take time to withdraw from the situation, close your eyes, observe your breath, connect to your inner being, and the resistance will melt away. And that's how you live your life. That's how one day will not change your life, but 1 month, 1 year will change you completely. You cannot master your life in a day, right? But master each day and then keep repeating every day. బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పారు. ఏంటి అంటే అవేర్నెస్ అనేది కీ, అంటే ఎంతో ముఖ్యమైనది. అవేర్నెస్ అంటే ఎరుక ఉంటే మనం మన రోజువారీ ధ్యానంలో మాత్రమే కాకుండా రోజువారీ దైనందిక జీవితంలో కూడా ఎంతో ఆనందంగా ఆ స్థితిలో ఉండగలుగుతాము. ఒకవేళ ఏమన్నా సమస్యలు వస్తే వాటి నుండి మనం ఒకసారి బయటకు వచ్చి, అంటే దూరం నుంచి వాటిని గమనిస్తూ వాటి మీద మళ్ళీ వర్క్ చేసుకోవాలి. आप लोग सबका बहुत बहुत धन्यवाद. Thank you all. And thanks to you also for translating. Thank Thank you. you, sir. Thank you so much. Thank you. శ్రేయాన్స్ డాగా గారిని మనం ఘనంగా సత్కరించుకుందాము. సో మనందరి కోసం ఈరోజు ముంబై నుంచి వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, మరి అద్భుతమైన మెడిటేషన్ని ఇచ్చిన శ్రేయాన్స్ డాగా గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మరి మనకి శ్రేయాన్స్ డాగా గారు పాజిటివ్ థాట్స్ ఉంటే సరిపోదు, ఫీలింగ్ అనేది ఉండాలి, అనుభూతి అనేది ఉండాలి అని తెలియచేశారు. అలాగే ధ్యానం ఒకటే సరిపోదు, ఎరుక అనేది ఉండాలి, అప్పుడే అసలైన ఆనందం ఉంటుంది అని చెప్పారు. అంటే ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని బయటికి వెళ్ళి వేరే ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, ఉపయోగం ఉండదు. అలాగే ఆనందం మూలాల్లోకి ప్రవేశించాలి, అప్పుడే అసలైన ఆనందంతో అనుసంధానమై ఉంటారు అని చెప్పారు. ఏ సమస్య వచ్చినా పిట్టగోడ వెనకాల నిలబడినట్లుగా ఆ సమస్యను దూరం నుంచి చూడాలి తప్ప ఆ సమస్యలోకి మనం దూరిపోకూడదు అని కూడా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శ్రేయాన్స్ డాగా గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు. శ్రేయాన్స్ డాగా సార్ గురించి భాస్కర్ రెడ్డి సార్ మాటల్లో, మన బెంగళూరు ఇంటర్నేషనల్ మొట్టమొదటి ధ్యాన శక్తిపీఠం నిజంగా శ్రేయాన్స్ డాగా గారి యొక్క నేతృత్వంలో ఈ రోజు ఆ సంస్థ అంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఈయననే ముఖ్య కారకుడు, బ్యాక్ బోన్ ఆఫ్ దట్ బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. గత 20 సంవత్సరాల నుంచి పత్రిజీ గారి వెన్నవంటూ పత్రిజీ గారిని ఎన్నో విదేశాలకు కూడా ప్రయాణం చేసే దాంట్లో వారి యొక్క పాత్ర పోషిస్తూ అశేష సేవలు అందించిన శ్రేయాన్స్ డాగా గారు ఈ మధ్య కాలంలో ఒక గొప్ప గురువుగా ఎదిగిపోయారు. ఎంత అద్భుతంగా ధ్యాన క్లాసులు చెప్తున్నాడు, ఎన్నో మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నాడు. ఈ రోజు తెలుగులో వారు ఏదైతే గైడెడ్ మెడిటేషన్ చెప్పించారో అమోఘం, అద్భుతం. మరొకసారి గట్టిగా చప్పట్లతో ఆ గ్రేట్ మాస్టర్ కు అభినందనలు తెలపాలి. వారికి నా యొక్క మనవి సార్, पूरा ईस्ट वेस्ट गोदावरी मास्टर्स पूछ रहे, ये जो है 3rd ग्रेट शक्तिपीठ में अपन पूरा मिलकर आपके जो सहायता के साथ इसको डेवलप करेंगे. नेक्स्ट ध्यान उगादि उत्सवाలకు और नेक्स्ट जो है आपका अपने क्या बोलते हैं गोदावरी पुष्कराలకు अपन पूरा यावत एंटायर पीएसएस मूवमेंट पिरामिड मास्टर मिलकर स्पेशली आपका नेतृत्व में एक ग्रेट प्रोग्राम करेंगे. आप हमेशा तेलुगु जल्दी तेलुगु सीख लीजिए, सीख लेके जो है पूरा तेलुगु स्टेट्स में आना चाहिए. आउट ऑफ 7 करोड़ मोर देन 50 lakhs to 1 करोड़ मेडिटेटर्स है, गांव को मेडिटेटर है ईस्ट वेस्ट में. आप जो है जरा टाइम लेके आपके साथ मैं भी आऊंगा, अपन पूरा तेलुगु स्टेट्स जो है टूर करेंगे. जब मालूम होता पीएसएसएम का पावर क्या है, पत्री जी का पावर क्या है मालूम होता. థ్యాంక్ యూ అగైన్. గట్టిగా చప్పట్లతో ఆ గ్రేట్ మాస్టర్ కు అభినందనలు తెలపాలి. గట్టిగా ఎట్లా భోజనానికి వెళ్ళాలి కాబట్టి ఒకసారి లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. బాంబే నుంచి రాత్రంతా ప్రయాణం చేసి ఈ రోజు ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు. వారు వ్యాపార రీత్యా ఎంతో బిజీ ఉంటారు. మన మీద ఉన్న ప్రేమతో జో ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సబ్. అబౌట్ యువర్ వర్డ్స్ అబౌట్ పిరమిడ్. I'm really so happy to be here. I feel so blessed, and it's amazing for Patrisa's vision to have that determination. It will be there one day,
And today I'm so happy to be here, such a beautiful location. I think money cannot buy this, something like this. The beautiful location, the energy, the greenery, the Godavari River next to it. It's such a beautiful pyramid. And I think it's a blessing for all the people here to have a pyramid close to them. So I'm so happy. I feel so blessed today, feeling so fulfilled that I came here and I got the opportunity to be here. And I would love to keep coming every year. Thank you. Thank you so ఈ much. శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం పత్రి సార్ కళ సాకారం అయింది ఇక్కడ. ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం కేవలం డబ్బుతో రాదు. ఈ లొకేషన్ కావచ్చు, ఈ ప్రకృతి కావచ్చు, ఈ పిరమిడ్ శక్తి కావచ్చు, అది ఈ గోదావరి నది కావచ్చు, ఇదంతా ఈ విశ్వం యొక్క ప్రణాళిక, పత్రి సార్ యొక్క కళల సాకారం ఇది. సో ఇది మన ఆలోచనకి అతీతమైనది. ఇక్కడికి రావడం నాకు చాలా చాలా సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని సార్ చెప్పారు. Sir, on behalf of whole of PSSM and East and West Godavari Masters and Sri Vasishtha Gautami Pyramid Spiritual Trust, we express our deep gratitude for coming here, sir. We would love to have you every year and especially in the Godavari Pushkaras. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ హిందీ ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన కంటెంట్, ఆయన అందించినటువంటి గైడెడ్ మెడిటేషన్స్ శ్రేయాన్స్ డాగా అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మేనిఫెస్టేషన్ మీద, బ్రెత్ వర్క్ మీద, ఎనర్జీ మీద, మెడిటేషన్, ఇలా అనేక వివిధ అంశాలపై ఆయన కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి. ఇంగ్లీషు హిందీ వచ్చిన వాళ్ళు శ్రేయాన్స్ డాగా యూట్యూబ్ ఛానల్లో ఆయన వీడియోస్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ.